ప్రపంచం ఇన్ అ ఫిజికల్ ఫార్మ్ ఇస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ప్రపంచం ఇన్ అ మెంటల్ స్టేట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. ఓకే, యూ కెనాట్ బీ ఫిజికలీ ప్రెజెంట్ ఇన్ టూ డిఫరెంట్ వరల్డ్స్ ఆల్ టుగెదర్. నువ్వు మెంటల్గా నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఒక ప్రపంచంలో చూసుకుంటున్నావు. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ దేర్ మైట్ బి అ ఫిజికల్ ప్రపంచం వేరు, అక్కడ నిజంగా ఒక మనిషి ఎవడో ఉండుంటాడు డెఫినెట్గా. మనం వచ్చామంటే అక్కడ ఇంకొకటి ఉండడా? దెర్ ఇస్ డెఫినెట్లీ అ పాసిబిలిటీ. ఎందుకు ఉండరు? సో అది నేను ఎక్కువ నమ్ముతా. దట్ ఈస్ మోర్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. దట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో వావ్. ఎప్పుడైనా నా జీవితంలో ఒక కోరిక, ఒక ఏలియన్ని లైవ్లో చూడాలి అని. అంటే ఏలియన్ మళ్ళీ వేరు. యా, ఆఫ్ కోర్స్. అంటే యు మీన్ అలౌకిక ప్రపంచంలో ఎవరైనా చూడాలని? నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్, ఏలియన్. దట్స్ ఆల్. అంతే. అది మనమే. మనం దానికి వేసుకున్న బొమ్మ దానికి ప్రిడేటర్ లాగా ఇట్లొచ్చో, లేకపోతే దోప్ అని అట్లా బొమ్మలు వేసుకున్నాం, కానీ వాళ్ళు అట్లా, ఇది మన ఇమాజినేషన్. మనం వేసుకునే ఏలియన్ బొమ్మలు. వాడు అట్లా ఉంటాడా లేదా అని మనకి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. జస్ట్ ఏంటంటే ఆ ఈజిప్ట్లో లేకపోతే అక్కడ ఎక్కడో దొరికిన కొన్ని దాని వల్ల, ఓకే, బికాస్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ ఆన్ దిస్ ప్లానెట్, వీ టెన్ టు కాల్ దెమ్ యాజ్ ఏలియన్స్. ఏమో ఎవరికి తెలుసు, కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళందరూ ఈ భూమి మీద బతికి మొత్తం అందరు సర్వనాశం అయిపోయి, ఒక్క జీవి అనేది కూడా లేకుండా మొత్తం అయిపోయి, మళ్ళీ కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యి, అప్పుడు మనం అందరం పురిగి, ఇంకా వాళ్ళ తాలూకు బొమ్మలు ఇవన్నీ ఉండుంటే హౌ ఇస్ దట్ నాట్ ఎ పాసిబిలిటీ? అమేజింగ్. వై నాట్? అయితే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆ 2 months ఐసీయూలో చాలా ఆలోచించాలి. ఐ థింక్, యా, అంటే దానికి ముందర కూడా ఆలోచించాను. అందుకే నా చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు క్వశ్చన్ సో మెనీ థింగ్స్. ఈ టైం ఏంటంటే నాకు ప్రాపర్గా, యాక్చువల్గా ఈ 2 monthsలో కూడా ఎక్కువ ఆలోచించింది కూడా లేదండి. బికాజ్ చాలా వరకు ఒక బ్లాంక్ స్టేట్లో ఉండేవాడిని నేను. లిటరల్గా ఏంటి అంటే, నేను దేని గురించి ఆలోచిస్తున్నానో కూడా ఏం తెలియదు. బట్ దాని తర్వాత అంటే ఇంటికి వచ్చి టు ప్రాసెస్ ఆల్ దిస్. ఓకే, ఇప్పుడు దీన్ని హౌ డు ఐ కమ్అట్ ఆఫ్ దిస్? ఏంటి, వాట్ ఈస్ ది బేసిక్? ఇప్పుడు నేను ఆలోచించుకోవాల్సినవి ఏంటి ఇక్కడ? ఇది జరిగిందని బాధపడాలా, లేకపోతే నేను కొంచెం కంబ్యాక్ ఇచ్చి, లేకపోతే నేను సెట్ అయిపోయి నేను ఒక మళ్ళీ నార్మల్గా అయిపోతే అది బెటరా? సో ఫర్ మీ దిస్ ఆప్షన్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో దీని మీద కూర్చుని బాధపడి రోజు అద్దంలో చూసుకుని ఇలా అయిపోయింది అలా అయిపోయింది, ఏనాడు ఒక్కసారి బాధపడ్డా. హాస్పిటల్ నుంచి అదే చెప్పాగా, 2 months అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం అడిగా డాక్టర్ని, ఇంకా క్లారిటీ కోసం అనమాట. సరే చెప్పు నువ్వు నాకు, ఇది హీల్ అవుతుందా, హీల్ అవ్వదా, ఈజ్ దర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ నాట్? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు టెల్ నో. ఓకే, నౌ టెల్ మీ, ఐఎమ్ రెడీ నౌ, టెల్ మీ అంటే ఆయన చెప్పాడు, లేదండి ఇది మ్యాక్సిమం కాదు. ఓకే, థ్యాంక్ యూ బాస్, దట్స్ ఆల్. ఇంటికి వెళ్ళా, గట్టిగా ఒకసారి ఏడ్చా, దట్స్ ఆల్. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఇప్పటివరకు దీన్ని తలుచుకుని ఎప్పుడు బాధపడలేదు. ఐ థింక్ ఆ కన్నీళ్ళతో వదిలేసా మొత్తం. ఓకే, ఇది జరిగింది ఇక్కడ అయినా ఇది. యా. అవన్నీ మామూలుగా అందరికి ఉంటాయి అలా, ఆ మాత్రం స్కార్స్. అంటే ఇంకెప్పుడు ఏడకూడదు ఆనంద్. లేదు. యా, అంటే అందుకే అంటే నేను అసలు ఇవన్నీ చూసుకోను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ ఐ హావ్ స్కార్స్. We won't remember any of this. I want to know about, sing a song for us because you are TV మళ్ళీ అయితే ఇదే బెటర్ అనిపిస్తుంది. పాట పాడారు, ఇజ్రాయెల్ కువైట్ కొట్టుకుని మధ్యలో నా మీద బాంబులు వేసినట్టు, సంబంధం లేకుండా సడన్ గా పాట ఎక్కడి నుంచి వస్తుంది అలాగా. అది పాటలు వద్దులేండి అనవసరంగా, అంటే దట్ వెన్ యు ఆర్ అరౌండ్, నాట్ సజెస్టెడ్ అన్నమాట. నో. నాకు అనిపిస్తుంది ఆనంద్, యు విల్ మేక్ అన్ అమేజింగ్ స్టోరీ టెల్లర్, స్క్రిప్ట్ రైటర్, చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి నా దగ్గర. డైరెక్టర్ అవుతా. అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ నేను కూడా చెప్తుంటా కదా జనరల్, అరే నాకు ఇట్లాంటి ఒక థాట్ వచ్చిందని. సో ఐ సీ దట్ జెన్యూన్ రియాక్షన్ ఫ్రమ్ దేర్ ఫేసెస్ అనమాట. అంటే ఏదో సూపర్ ఉందరా స్టోరీ అని చెప్పకుండా, దే నో దట్ ఓకే, అరే ఏదో ఉంది మ్యాటర్ దీంట్లో అని. సో ఐఎమ్ లైక్ ఓకే, కొంచెం ఏదో డిఫరెంట్గా ఆలోచిద్దాం. మామూలుగా నాకు వచ్చే ఐడియా థాట్లే కొంచెం ఏదో వెరైటీగా ఉంటాయి అవన్నీ. సో దాంట్లోంచి ఒక సినిమా చేద్దామంటే అవి కొంచెం వెరైటీగా వస్తాయి అనమాట. సో లైక్ దట్ ఫర్ మీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఏం చేయకుండా జస్ట్ ఇట్లా కూర్చుని ఓకే ఏం స్టోరీ రాయొచ్చు, ఏం వెరైటీగా చెప్పచ్చు జనాలకి అని ఆలోచించుకోవడం కూడా ఐ థింక్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ యాక్చువల్లీ, దట్ టైమ్ ఆఫ్ మైండ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. తప్పకుండా ఐ థింక్ లాంగ్ ఫ్రెష్ న్యూ లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ఎదురించి జహాపన కంప్లీట్ అయింది ప్రాజెక్ట్. లవ్ స్టోరీ,
వ్యాలంటైన్స్ డేకి వస్తుంది అండ్ అదే టైంలో మీ ఆవిడ కూడా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్, ఏదో ఒకటి. డెఫినెట్లీ నేను గిఫ్ట్ ఇచ్చే టైప్ కాదు అలా చెప్పకండి, ఇవ్వండి. కొంచెం అదే టైప్ సంతోషపెట్టండి. నేను చెప్పామన్న వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది 6 ఏళ్ళ తర్వాత అదే అదే గిఫ్ట్ గిఫ్ట్, అదే కరెక్ట్. ఇంకేం చెప్తా, నేనున్న టెన్షన్ లో ఇప్పుడు గిఫ్ట్ అరేంజ్ చేసే టైమింగ్ లో లేను నేను. ఇంకా టెన్షనే వద్దు. లేదండి నేను చెప్పాక సీన్ ద ఎండ్ ఆఫ్ ఫర్ లైఫ్. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నా కదండి, నాకు అంటే సినిమా రిలీజ్ అవుతుంది, జస్ట్ ఏంటి అంటే అట్లీస్ట్ మనం అనుకున్న ప్లాన్లైనా కొంచెం ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకే ఇంత చేసాం కాబట్టి జనాలకి కొంచెం తెలియాలని ఒక చిన్న తపన తప్పితే ఐఎమ్ సమ్వేర్ డీప్ డౌన్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ వరీడ్ అబౌట్ ది రిజల్ట్ ఆఫ్ ది మూవీ. నాకు తెలుసు నాకు ఎక్కడో లోపల ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అనమాట. అంటే హిట్ ఫ్లాప్ విల్ నాట్ యాక్చువల్లీ ఇంపాక్ట్. February 14th whatever is the talk, February 15th I am the same person again. I know that for sure. ఎందుకంటే అట్లా తయారైపోయింది బుర్ర. ఐ నో దట్ ఓకే దిస్ విల్ నాట్ బీ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. వాట్ ఐ స్టిల్ డూ ద సేమ్ ఓల్డ్ థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐ జస్ట్ అంతే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. జోకర్ పడి ఇల్లుకు అన్నా వాడికి జోకర్ పడి మనకి పోయినా సేమ్ సిచ్యువేషన్. నాకేం పెద్ద ఫరక్ పడే సిచ్యువేషన్లో లేను నేను యాక్చువల్గా. ఫరక్ పడకూడదు. అండ్ ఆల్సో కొత్త వెంచర్స్తో ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్. ఈ కొత్త లైఫ్ ఆపర్చునిటీ మళ్ళీ భగవంతుడు ప్రసాదించడం. వెరీ వెరీ హ్యాపీ టు నో యువర్ స్టోరీ. ఇంకా హ్యాపీయర్ టు నో యూ ఆనంద్. అంటే చెప్పాక ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కాన్వర్సేషన్స్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు. బిగ్ ఫ్యాన్. అంటే వీ యూస్ టు హ్యావ్ సపరేట్ ఫ్యాన్ బేస్, సపరేట్ డిస్కషన్స్ ఆన్ దోస్ టాపిక్స్. వాట్ ఆర్ అవర్ థాట్స్, వాట్ ఈస్ అవర్ వ్యూస్ ఆన్ దోస్, అసలు మనం ఎట్లా చూస్తున్నాం, ఆయన ఎట్లా చూస్తున్నారు. సో థింకింగ్ అబౌట్ ది బేసిక్స్, స్టికింగ్ ఆన్ ది బేసిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దేనికి ఎందుకోసం బేసిక్స్, ఐ నో దట్ ఈస్ క్రిటికల్. తప్పకుండా ఆయన కలవాలి. మేబీ ఆయన సినిమాలో నటిస్తామో కూడా తెలియదు కదా, యూ డోంట్ నో. అంటే ఇదంతా ఒకటి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ డిసైడ్ చేసేది మనం కాదు, దేర్స్ అ యూనివర్సల్ పవర్ అని. అంటే యూ గోయింగ్ ఇన్ టు అ ఫైర్ యాక్సిడెంట్, అసలు సచ్ అ ఫ్రీక్ ఇన్సిడెంట్, అండ్ అక్కడి నుంచి బయటికి రావడం, కోలుకోవడం, మళ్ళీ సినిమాలు వద్దురా బాబు అనకుండా అదే సినిమా మళ్ళీ మొండిగా కంప్లీట్ చేయడం, రిలీజ్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, ఐ విల్ జస్ట్ టెల్ యూ, ఇప్పుడు మనం లైఫ్ బతుకుతున్నాం, సినిమా తీసేసేయండి, మనం లైఫ్ బతుకుతున్నాం. లైఫ్లో మనకి జ్వరాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, పెద్ద పెద్ద ఏవో డిసీజ్లు వస్తాయి. అమ్మో మనకి లైఫ్ వద్దురా అని ఎప్పుడు అనుకోం కదా. వీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, లీడ్ అ హ్యాపీ లైఫ్. అవును. సో నౌ ఫర్ మీ వెన్ సినిమా ఈజ్ లైఫ్, వై డూ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫర్ మీ. కరెక్ట్. అంతే కదండి. నా ప్రపంచం అయినప్పుడు ఆ ప్రపంచంలో నేను హ్యాపీగా బతకాలని అనుకుంటాను తప్పితే అమ్మో నాకు ఈ ప్రపంచం వద్దు నేను చచ్చిపోతాను ఎందుకు అనుకుంటా? నో, వై వుడ్ ఐ? అదే కదా. అంతే కదా, నా లాజిక్ అంతే దానికి. సో ఐ డోంట్ సీ ఏదో గ్రేట్ చేశాను నేను అనే ఫీలింగ్ కూడా నాకు లేదు. నాకు యాక్చువల్గా నా లైఫ్ అది, అరే ఇట్స్ సపోజ్ టు బీ లైక్ దాట్. అది అలా ఉండాలి, అది అట్లుంటేనే దాన్ని నువ్వు లైఫ్ అంటావు, నువ్వు కన్సిడర్ చేస్తావు. అదర్వైజ్ వాట్ ఈస్ ఏదో జనాల కోసం నువ్వు లైఫ్ అని చెప్పుకోకూడదు కదా. నీ కోసం నీ లైఫ్ ఏంటో నీకు తెలియాలి కదా. సో అలాగా, సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఫర్ మీ. సో నేను ఎవరి కోసం ఏం చేయను, దాంట్లో ఏం చేసుకున్నా నా కోసం నేను చేసుకుంటా. ఐ వాంట్ టు లివ్ దట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ అండ్ మోర్ పవర్. థ్యాంక్ యూ సో మచ్. 14th తర్వాత మళ్ళీ 16th-17th ఆనంద్ మనం మాట్లాడుకుందాం మళ్ళీ. డెఫినెట్లీ. అండ్ అంతవరకు నిద్రించు జహాపన February 14th మాత్రం మేల్కోండి. yes. చాలు, ఒక్కరోజు మేల్కోనండి, చూడండి మా సినిమా. ఇట్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ. అంటే ఒక జర్నీ ఉంది దాంట్లో. అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ లో, ప్రసన్న నవమి చాలా బాగుంది, నవమి అండ్ రోషిని కూడా చాలా బాగుంటుంది, అండ్ ప్రసన్నస్ డైరెక్షన్ కూడా చాలా డీప్ గా. అంటే మీకు రెగ్యులర్ గా చూడని సినిమా అవుతుంది అంతే, ఖచ్చితంగా. ప్రామిస్. మీరు చూసుంటారు అంతే.